గ్లోబల్ న్యూస్ అని ఒక పత్రిక, ఇది ఎక్కడ నుంచి పబ్లిష్ అవుతుంది అంటే కెనడా నుండి. సో వీళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అంటే భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు. సో ఈ దెబ్బ కెనడాలో ఉండే ఖాళిస్తాన్ తీవ్రవాదులు, అంటే ఇందులో కొంతమంది పోరాటదారులు ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు, కరుడుగట్టిన తీవ్రవాదులు ఉంటారు. సో వీళ్ళ మీద ఒక బ్రహ్మాస్త్రములాగా, అంటే ఒక అస్త్రాన్ని, వీసా అనబడే అస్త్రాన్ని ఈయన ఎలా వాడుతున్నారు అని అది కథనం. సో ఇప్పుడు ఇందులో హర్మీత్ సింగ్ అని ఒక వ్యక్తి, చాలా సీనియర్ సిటిజన్. ఈయన యొక్క తాతగారు మీకు ఇక్కడ పంజాబ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించారో అనుకోండి, మీకు భారత్లో చట్టాలు ఎలా ఉంటాయంటే మీరు ఒక పాస్పోర్ట్ మాత్రమే కలిగి ఉండాలి. అంటే కెనడా దేశానికి సంబంధించిన ఒక పాస్పోర్ట్, అలాగే భారత్కు సంబంధించిన పాస్పోర్ట్ మనం ఒప్పుకో. సో ఐదర్ నువ్వు ఇండియన్ సిటిజన్గా ఉండాలి లేదా కెనడా సిటిజన్గా ఉండాలి. సో అలాంటప్పుడు మీకు ఈ సిక్కులు ఏం చేస్తూ ఉంటారు అంటే పంజాబ్లో ఉండే ఆస్తులు కావాలి, ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చాలామంది రైతుల కుటుంబానికి చెందిన వాళ్ళు మీకు వందల ఎకరాలు కలిగి ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పిల్లల్ని చూశారు అనుకోండి, వాళ్ళు కెనడాలో ఉంటారు. కెనడాలో వ్యాపారాలు చేసుకుంటూ బాగా వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అంటే రెండు విధాలా కూడా వాళ్ళు ఇన్కమ్ని చూస్తారు, రెవెన్యూస్ జనరేట్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇరు దేశాలను కూడా వాడుకుంటూ ఉంటారు. సో దాన్ని చెక్ పెట్టాలి. అంటే నువ్వు కెనడాలో ఉంటావు, ఖాళిస్తాన్ అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలు చేస్తావు, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడతావు. అట్ ది సేమ్ టైం నీ మూలాలంతా కూడా ఎక్కడ ఉంటుంది? భారత్లో ఉంటుంది. సో మా తాతగారు, మా అమ్మమ్మ, మా నాన్న అందరూ కూడా భారత్లోనే ఉంటారండి, మేము ఇండియాకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ మీరు వీసా పొందే ప్రయత్నాలు చేస్తారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడో ఉండి నా దేశానికి నమ్మక ద్రోహము చేస్తున్నారు అనేదే ఇందులో ఉండే విషయం. కాబట్టి ఇండియన్ ఎంబసీ ఏం చేసింది, ముఖ్యంగా వాన్కోవర్లో ఉండే ఎంబసీ, సో వీళ్ళు ఏం చేశారు, ఎవరైనా భారత్కు వెళ్ళాలి అని చెప్పి వీసా కావాలి అని వచ్చారు అనుకోండి, ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్లో మేము ఖాళిస్తాన్కి సపోర్ట్గా నిలబడము లేదు, ఖాళిస్తాన్ మాకు వద్దు, మేము భారత్ను గౌరవిస్తున్నాము, ఇండియా అనబడే నా దేశం, ఇక్కడ మీ దేశమే కదండి, ఇక్కడ నుంచే కదా మీరు కెనడా వెళ్తున్నారు, అలాంటిది నా దేశం మీద నాకు అపారమైన ప్రేమ అభిమానము ఉంది అని ఒక డిక్లరేషన్ రాయండి. రాస్తే అప్పుడు మీకు వీసా ఇస్తాను. ఏముందిలేండి, డిక్లరేషనే కదా అని చెప్పి వీళ్ళు అనుకోవడం లేదండి. ఇది మా స్వతంత్రం, మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మేము ఖాళిస్తాన్కి సపోర్ట్గా నిలబడతాం, మీరు ఎవరు అడగడానికని అక్కడ వీళ్ళు వాగ్వాదం చేస్తారు. వీళ్ళ తీరు ఎంత డేంజరసో చూడండి. కాబట్టి మనం ఏం చేసాము, సమస్య లేదురా, నువ్వు అప్లై చేయి, నేను రిజెక్ట్ చేస్తాను, నేనైతే నిన్ను మా దేశానికి వెళ్ళనివ్వను, ఇండియా ఒక సురక్షితమైన దేశము, మీలాంటి నేరగాళ్ళు మా దేశానికి వెళ్ళడము మేము ఒప్పుకోము. ఇది ఎలా కుదురుతుందండి? వాళ్ళందరూ భారత పౌరులు కదా అంటే కాదు కదా, వీళ్ళు కెనడా వెళ్ళిపోయారు, కెనడా పౌరులుగా పాస్పోర్ట్ పొందారు, వాళ్ళకి ఇండియాకు ఏమి సంబంధం లేదండి, దే ఆర్ ఫారినర్స్. ఇది గమనించాలి. కానీ ఎలా చెప్పుకుంటారు, పంజాబ్లో మా తాతగారు ఉన్నారండి, మా అమ్మమ్మ గారు ఉన్నారండి, తరచుగా వాళ్ళని వెళ్ళి చూస్తూ ఉంటాము, ఆ పొలాలంటే మాకు చాలా ఇష్టము, హిమాలయాలు అద్భుతంగా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏం మాట్లాడతాడు, ఖాళిస్తాన్ అంటాడు, ఖాళిస్తాన్కి సపోర్ట్ అని మాట్లాడతాడు. ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తి చాలా సీనియర్, పేరు చెప్పకూడదు, ఈయన ఒక గొప్ప నాయకుడు కూడా, ఈయన వెళ్ళి నేను పంజాబ్ వెళ్ళాలి అని చెప్పి అప్లై చేశాడు. చూసిన వాళ్ళు రిజెక్ట్ అని చెప్పి స్టాంపు కొట్టారు. వెంటనే బగ్గుమన్నాడు, ఏంటి అసలు, నేను నా దేశానికి వెళ్ళడాన్ని మీరు ఎలా ఆపగలరు, మీకు ఈ అధికారం ఎలా ఇచ్చారు, అరుస్తున్నాడు. సింపుల్గా మన వాళ్ళు ఏం చేశారు, ఒక వీడియో చూపించారు. ఈ వీడియోలో ఏముంది అంటే ఒక గురుద్వారాలో ఈయన ప్రసంగం, నాయకుడు కదా, ప్రసంగం, మనకు ఖాళిస్తాన్ రావాలి, భారత్ నుంచి మనం విడిపోవాలి, భారత్ సర్కార్ మన మీద చాలా చాలా పెద్ద లెవెల్లో కుట్రలు పన్నుతున్నారు, దీనిని మనం తిప్పికొట్టాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడికి వస్తావు, మళ్ళీ భారత్కే వస్తాను, మా తాత ముత్తాతలు ఇవే మాట్లాడతారు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ మీరు చూసారో అనుకోండి, ప్రతిదీ నాకే అనుకూలంగా ఉండాలి, ఎవరు నిన్ను ప్రశ్నించకూడదు, ఒకవేళ అడిగితే మీరు ఇలాంటి వాళ్ళు నా మీద కుట్రలు పన్నుతున్నారు, చాలా చాలా ద్రోహం ఇవన్నీ మాట్లాడతారు.
దాంతో మనం ఏం చేస్తున్నాం, ఇంకా నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, వీళ్ళు విమానం ఎక్కుతారు చూసారా, ఎక్కిన తర్వాత 10 గంటలో 12 గంటలో ఈ ట్రావెల్ టైం ఉంటుంది కదా, మీకు రామకోటి లాగా మీకు వందే మాతరం రాయించాలండి. మేరా భారత్ మహాన్ అని చెప్పి అక్కడ రాయించాలి. ఖాళీగానే కదా ఉన్నావు, సో నేను ఈ షీట్స్ ఇస్తాను, ఈ షీట్స్లో మేరా భారత్ మహాన్ అని చెప్పి నువ్వు రాయి, వందే మాతరం అని రాయి. అలా చెప్పాలి, అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మొన్న ఒక ప్రముఖ సెలబ్రిటీ అండి, ఈవిడ అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్కి వెళుతున్నప్పుడు ఇక్కడ బుగ్గ మీద ఈవిడ మన జాతీయ జెండాను టాటూగా వేసుకుంటే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ ఈవిడని ఆపి, ఇది భారతదేశం కాదు, ఇది గోల్డెన్ టెంపుల్, ఇది ఖాళిస్తాన్, ఇక్కడికి నువ్వు రాకూడదు, ఒకవేళ వస్తావా ఆ టాటూ తీసేయి, భారత్కు సంబంధించిన జాతీయ జెండా ఉండకూడదని చెప్పి ఆర్గ్యుమెంట్. చూడండి ఎలా ఉందో. మీరు భారత్లో ఉంటారు, అమృత్సర్ అంటారు, గోల్డెన్ టెంపుల్ అంటారు, ఇక్కడ మా ఆస్తులు అంటారు, మా బిల్డింగులు, మా వ్యాపారము, మా మాదక ద్రవ్యాలు ఇన్ని మాట్లాడతారు. తరువాత ఇది మా దేశమే కాదు, మాది ఖాళిస్తాన్. ఎక్కడ ఉందిరా మీ ఖాళిస్తాన్ చెప్పండి, తెలియదు. సో దాంతో మనము వాడిన అస్త్రము ఏమిటి, వీసా అస్త్రం. మీరు కెనడాలో ఉన్నారు, ఇక్కడ ఖాళిస్తాన్ అని గురుద్వారాలో మాట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, కెనడాలో నివసించే పౌరులను ఏమంటున్నారు, మీరందరూ యూరోప్ వెళ్ళిపోండి, ఇది మా దేశం అంటున్నారు కదా. మరి మీకు మా భారత్తో ఏంటి పని? మీరు ఎందుకు భారత్ వెళ్తారు? మా ఊరు కదండి, మా దేశము కదండి, పంజాబ్లో మా వాళ్ళు ఉన్నారు కదా అంటే మర్చిపోండి, అది ఒక ఫారిన్ కంట్రీ, అక్కడ మీ వాళ్ళు ఎవరు లేరు. లేదా డైరెక్ట్గా భారత్ వెళ్ళిపోండి, మళ్ళీ కెనడా రాకండి. సో మేమైతే మీకు వీసా ఇవ్వము అని చెప్పి మనము క్లియర్గా చెప్పడం. జయశంకర్ గారు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ వీళ్ళని కొడదాము అని చెప్పి క్లియర్గా ప్లాన్ చేసి ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ వణుకుతున్నారండి, ఎందుకంటే అక్కడ 100 కోట్ల ఆస్తులు ఉంటాయి భారత్లో, అది కావాలి, కెనడాలో డబ్బు కావాలి, ఇక్కడ మాదక ద్రవ్యాలు కావాలి, హ్యూమన్ ట్రాఫికింగ్లో కూడా ఇవాళ వీళ్ళు టోటల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి మించి ఈ ప్రముఖ నాయకుడు అడుగుతున్నాడు, అసలు మన గురుద్వారాలో జరుగుతున్న వ్యవహారాలు ఇండియన్ ఎంబసీకి ఎలా తెలిసిందండి? వాళ్ళ అధికారులు ఈ వీడియో ఎలా చూపిస్తున్నారు? ఏ బేసిస్లో మనం అలో చేశాము? చెయ్యకూడదు కదా. ఎలా వీళ్ళు వచ్చారు అంటే అదే మన రా ఏజెంట్ల గొప్పతనం. ప్రతి వాళ్ళు ఖాళిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు కాదండి. మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ఈ సిక్ రిప్రజెంటేషన్ మేము భారత్తోనే ఉన్నాము, అది మా దేశము, ఆ దేశములో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగినా మేమందరం నిలబడతాము. మోదీ గారు మీరు మా సిక్ కమ్యూనిటీకి చేసిన ఆ సహాయం మేము మర్చిపోలేము అంటే ప్రతి వాళ్ళు ఖాళిస్తాన్ అంటూ తుపాకులు పట్టుకొని తిరుగుతారా? కాదు కదా. కెనడాలో కూడా ఎంతోమంది సిక్కులు ఉన్నారు, వాళ్ళు భారత్కి సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు తీసిన వీడియో, వాళ్ళు మన ఎంబసీకి సమర్పించిన వీడియో ఇది. దీనిని చూపించడముతోనే వాళ్ళు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఇక మీరు ఇండియా వీసా ఇవ్వరా? ఇస్తాము, నువ్వు ఈ డిక్లరేషన్లో సంతకం పెట్టు, ఖాళిస్తాన్ అనబడే డిమాండ్ మా వైపు నుంచి ఉండదని నువ్వు చెప్పు అని చెప్పి మనం గట్టిగా అడగడంతో చేసేది లేక ఇవాళ చచ్చినట్టు సంతకాలు పెడుతున్నారు. అందులో మేరా భారత్ మహాన్ అని చెప్పి రాయిరా అంటే రాస్తున్నారు. సో ఇదే పని వీళ్ళు విమానాల్లో కూడా చేయాలని మనమైతే డిమాండ్ చేయాలండి. మీరు రామకోటి రాస్తారు కదా, మేరా భారత్ మహాన్ అని రాయి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పి క్లియర్గా మన అధికారులు చెప్పాలి. మరి ఆ పని మనం చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఖాళిస్తాన్ మూమెంట్ అనే దాన్ని అణగదొక్కాలంటే మనం ఏం చెయ్యాలి? సో మీరు కూడా ఆలోచించండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. మరి ఇందులో వీళ్ళను లొంగ తీసుకోవడానికి, వీళ్ళను పూర్తిగా మనము ఆ ఖాళిస్తాన్ మూమెంట్ నుంచి బయటపడేయడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకుంటే బాగుంటుంది? మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.